పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోయే ఒక శ్రేష్టమైన వర్తమాన విధంగా పరిశుద్ధాత్మ శక్తి అనే వాక్యం ద్వారా మాట్లాడి ఆశపడుతున్నాడు. ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధ లేఖనంలో చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చారు. హల్లెలూయా. ఒక మంచి మాట సెలవిస్తానంటే గాడ్ ఈస్ గివెన్ ఏ పవర్ఫుల్ స్పిరిట్ ఫర్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక శక్తివంతమైన ఆత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఈ లోకంలో దేవుడు 3 విధాలుగా సంచరించాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా 3 విధాలుగా సంచరించాడు. పాత నిబంధనలో తండ్రిగా, కొత్త నిబంధనలో కుమారుడిగా, ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకంలో సంచరించి తన కార్యాలు జరిగించడం జరిగింది. కుమార్తె ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడతామో అప్పుడే మనం శక్తివంతులుగా మార్చబడతాం. కుమార్తె వితౌట్ హోల్ స్పిరిట్ యూ కెనాట్ బికమ్ ఏ పవర్ఫుల్. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా మారాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం అద్భుతాలు చూడలేము. పరిశుద్ధాత్మ లేకుండా మన ఆశ్చర్యాలు చూడలేము. పరిశుద్ధాత్మ లేకుండా మనం గొప్ప కార్యాలు చూడలేము. కుమార్తె ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ మిరకల్స్ యూ షుడ్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుత కాలంలో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. శిష్యుడు పరలోకానికి యేసుప్రభు పరలోకానికి వెళ్ళకముందు హల్లెలూయా యేసుప్రభు మన కొరకు చనిపోయి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణ సమయం వచ్చినప్పుడు ఆయన పర్వతం దగ్గరికి వెళ్తున్న శిష్యులకు మాట్లాడి, ప్రభువా ఎంతవరకు మమ్మల్ని నడిపించావు, ఎంతవరకు నువ్వు మాకు తోడుగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు మమ్మల్ని సజ్జులుగా ఉంచావు, ఇంతవరకు నువ్వు మాకు అన్ని విషయాలు తోడుకున్నావు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అయితే ఇప్పుడు మాకు ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు మమ్మల్ని నడిపిస్తారు, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. మిమ్మల్ని ఎలా విడిచిపెట్టను? అనాథులుగా విడిచిపెట్టను. నేను పరలోకానికి వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తాడు. కాబట్టి మీరు భయపడొద్దని శిష్యులతో దేవుడు మాట్లాడుతున్న కుమార్తె ఎవరు యేసయ్య లోకంలో చెడిపోతూ ఒక ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోకి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తున్నాడు. కుమార్తె వాక్యం విడిపోయారు. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడతారో వాళ్ళు శక్తివంతులుగా మార్చబడతారు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది కదా, ఆయన మనకు పిరికితన ఆత్మను ఇవ్వలేదు కానీ ఏ ఆత్మ ఇచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. హల్లెలూయా. మనకి పిరికితన ఆత్మ దేవుడు ఇవ్వలేదండి, ఒక పవర్ఫుల్ హోలీ స్పిరిట్ ఇచ్చాడు. ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు. దేవుని కొరకు నువ్వు వాడబడాలన్నా, దేవుని కొరకు నిలబడాలన్నా, దేవుని కొరకు బలంగా సాధనగా మారాలంటే మన ముందు పరిశుద్ధాత్మ నింపబడాలి. కుమార్తె ఎవరు పరిశుద్ధాత్మ నింపబడతారంటే ఎవరైతే పూర్తిగా దేవుళ్ళు ఆడుకుంటారో, ఎవరైతే దేవుని మీద పూర్తిగా దేవుని ప్రభుని ఆహ్వానిస్తారో వాళ్ళకే పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. కుమార్తె మనం ఆరాధించేటప్పుడు పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తే ఖచ్చితంగా మన మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడతాం. కుమార్తె యేసు ప్రభు పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన్ని మేడగదిలో 120 మంది కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దే వర్షిపింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అపోస్తలుల కార్యములు 1:8 చూడగలరు అని అంటారు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 1:8 అంటారు కదా, అపోస్తలుల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ
మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. యు విల్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ యు గెట్ ఎ పవర్. పరిశుద్ధాత్మ మనలో పోస్తే మన శక్తులు మార్చబడతాం. హల్లెలూయా. కుమార్తె పెంతెకోస్తు దినాన అపోస్తలుల 2వ అధ్యాయంలో చూడగలము. పెంతెకోస్తు దినాన 120 మంది కలిసి మేడగదిలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. పెంతెకోస్తు దినం అంటే 50వ దినాన, అంటే యేసు ప్రభు ఆరోహణమే పరలోకి వెళ్ళిపోయిన తర్వాత 50వ రోజు ఈ 120 మంది కలిసి ఎక్కడ ఆరాధిస్తున్నారు? ఒక మేడగదిలో ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా పిరికితనంతో వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు చాలా పిరికివారుగా ఉన్నారు. అప్పటి వరకు చాలా భయంతో ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు జడుగుతూ ఉన్నారు. ఏమొచ్చినా సరే భయపడిపోతూ ఉన్నారు. అటువంటి 120 మంది మేడగదిలోకి వచ్చారు. వాళ్ళు మాట్లాడడం కూడా రాదు, పాడడం కూడా రాదు. అటువంటి వాళ్ళు ఎదురుకు వచ్చారంటే మేడగదిలోకి వచ్చారు. కుమారుడు వాళ్ళు మేడగదిలోకి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొనియాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీద దిగరాడడం చూస్తూ ఉన్నాం. ఒక అగ్ని వలె ఒక మేఘము వాళ్ళు కమ్ముకోవడం జరుగుతుంది. ఒక అగ్ని పరలోకం నుంచి దిగి వస్తూ ఉంది. ఆ పరలోకంలో ఉన్న అగ్ని దిగి వచ్చి ఆ మేఘం కూడా వాళ్ళు ఉన్న మేడగది చుట్టూ కమ్ముకొని ఉందండి. ఎప్పుడైతే చుట్టూ కమ్ముకొని ఉందో అప్పటి వరకు మాట్లాడిన వారు, అప్పటి వరకు పాటలు కూడా పాడిన వారు, అప్పుడు భయపడుతున్న వారు దేవుని ఆరాధించడం స్టార్ట్ చేశారు. దేవుని స్తుతించడం స్టార్ట్ చేశారు. గొంతులు వేయడం స్టార్ట్ చేశారు. అన్ని భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. కంఠస్వరాలు తెరిచి గట్టిగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అంటే పిరికి వారిగా ఉన్న దేవుడు వాళ్ళు ముట్టి పరిశుద్ధాత్మ వాళ్ళకు రాగానే ది బికమ్ ఏ పవర్ఫుల్ పర్సన్స్. ఒక శక్తివంతులుగా మారిపోయారు. కుమారుడు అంటే పిరికి వారిగా ఉన్న 120 మంది ఏమైపోయారు? ఒకేసారి సింహాలుగా మారిపోయారు. ఒక పిల్లల్లా వచ్చిన ఈ 120 మంది ఇప్పుడు ఎలా మారిపోయారు? సింహాల్లా మారిపోయారు. ఎందుకు తెలిసిన మారిపోయారు? కారణం దే ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుకుంటారో, ఎవరికైతే పరిశుద్ధాత్మ వస్తుందో వాళ్ళు శక్తివంతులుగా మార్చబడతారు. కుమారుడు వాక్యం విడిపోయారు. ఈరోజు నువ్వు ఒక పాట పాడలేకపోవచ్చు, లేకపోతే ఒక వాక్యం చదవలేకపోవచ్చు, 10 మందికి వెళ్ళి మాట్లాడకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడతావో, ఎప్పుడైతే అభిషేకంతో నింపబడతావో యూ విల్ బికమ్ ఏ ప్రాఫిట్. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోగానే నీ యొక్క ప్రవర్తన మారిపోద్ది, నీ మాట తీరు మారిపోద్ది, ఒక గొప్ప ప్రసంగుడిగా మారిపోతావు. కారణం ఏంటి తెలుసా? ఇఫ్ యూ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. కుమార్తె అపరిశుద్ధమ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా పిరికివాడిని, ఒకప్పుడు నేను కూడా మాటలు రానివాడిని, ఒకప్పుడు నేను కూడా పాట పాడలేనివాడిని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ పిలుపబడతామో అప్పుడు నేను కూడా శక్తివంతులుగా మార్చబడిన కుమారుడు. ఈరోజు మనం అనుకుంటున్నాం, ప్రభా నేను పాట పాడలేను, ప్రభా వాక్యం చెప్పలేదు, భయం వేస్తుంది ప్రభా అంటున్నాం. కానీ ఎప్పుడైతే హోలీ స్పిరిట్ నింపబడతావో దెన్ బికమ్ ఎ పవర్ఫుల్ పర్సన్. ఒక శక్తివంతులుగా మార్చబడతాం కుమారుడు. వాక్యం పెట్టిపోయారా? ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఒక ఆతరికత మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనే మనం ఎలా బ్రతకాలని నేర్పిస్తారు కుమారుడు. పిరికి వారిగా ఉన్న వీరు శక్తివంతులుగా మార్చబడిన కుమారుడు. వాక్యం పెట్టిపోయారా? శిష్యులందరూ పిరికివారు. శిష్యులందరికీ మాట్లాడడం రాదు. వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కాలేజ్ చదవలేదు, పిహెచ్డీ చేయలేదు కుమారుడు. కానీ బైబిల్ రాయగలిగిన కారణం ఏంటి తెలుసా? బికాజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళని సర్వసత్యం నడిపించింది కుమారుడు. పరిశుద్ధాత్మ నింపబడితే, పరిశుద్ధ అభిషేకాన్ని పొందుకుంటే ఈ 120 మంది శక్తులను మార్చబడ్డారు. వాళ్ళ యొక్క అద్భుతాలు చూసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచించి ఒక శక్తివంతుని మార్చబడి ఆ మేడ నుంచి బయటకు వచ్చారో వాళ్ళకి మాట తీరు మారిపోయింది, వాళ్ళ ప్రవర్తన మారిపోయింది, వాళ్ళ ఆలోచన మారిపోయింది. అందరూ చూసి ఆశ్చర్యపడిపోయారండి. ఆ సమరయ ప్రాంతంలో, ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో వీళ్ళు 120 మంది చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోతున్నారు. వీళ్ళు ఎలాగెళ్ళారు, ఎలా బయటకు వచ్చారు? వెళ్ళినప్పుడే పిల్లలాగా వచ్చి ఎప్పుడు పుల్లిలాగా వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు?
ఏం అద్భుతం ప్రవచిస్తున్నారు అని వాళ్ళే ఆశ్చర్యపడిన కుమారుడు. ఈరోజు నిన్ను కూడా చూసి ప్రజలు ఎప్పుడు ఆశ్చర్యపడతారో తెలుసండి. వెన్ యూ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. కుమారుడు పేతురు శిష్యుడు యేసుతో పాటు నడిచినవాడు, యేసుతో ఉండినవాడు. పేతురు ఎంత గొప్పవాడంటే యేసు ప్రభు మీద ఏ కూడా వాళ్ళిచ్చేవాడు కాదండి. అంత పవర్ఫుల్గా అంటే యేసు ప్రభు కుడి భుజంలో పేతురు అంతే. ఈజ్ ద రైట్ హ్యాండ్ అన్నమాట. ఒకసారి యేసుని పట్టుకున్న సైడ్కి ఏదో చూపుకుండా నరికేస్తాడు పాపంలో. అంటే ఆ యేసుని పట్టుకుంటామని. అప్పుడు యేసు ఆ మాట అంటాడు, పేతురు నువ్వు 3 సార్లు నేను తెలియదని అబద్ధం ఆడుతూ బొక్కుతావన్నాడు దేవుడు. కోడి కూసేపులోపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతావు, నేను తెలియదని అబద్ధం ఆడుతావు అంటే పేదలు అంటాడు, సమస్య లేదు ప్రభా, ప్రాణపడిన అబద్ధం ఆడు, నువ్వు తెలియదని అన్నాడు పేదలు. సరే సరే చూద్దాం అన్నాడు. యేసుప్రభు పట్టుకున్న తర్వాత, యేసుప్రభు శరశాల అప్పగించిన తర్వాత ఈ పేదలు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన గుంపులో నేను లేనన్నాడు. 3వసారి అబద్ధం అడిగాని కోడి గురించి జరిగింది. వెంటనే పేతురు మోక ప్రభా నాకు క్షమించాను ప్రభా, నువ్వు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడానయ్యా, నువ్వు అన్నట్టు అబద్ధం ఆడిస్తాను నన్ను క్షమించి. ఇంటికి అబద్ధం అంటే భయం, పిరికితనం. అలా 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు పరిశుద్ధాత్మకబడిన తర్వాత, పరిశుద్ధ అభిషేకం పొందుకున్న తర్వాత పిరికివాడు ఉన్న పేతురు ధైర్యంగా శోధ బయటించాడు. ఒకసారి వాక్యం బోధిస్తాక 3000 మంది ఒకేసారి రక్షించబడ్డారంట. వాట మెరకలు కదండి. అంటే అక్షరముకు రాని శిష్యులు, చేపల పట్టే జాలలుగా ఉన్న శిష్యులు దేవుడు చేశాడు మనుషులను పట్టే జాలుగా చేశాడు. ఆమె చెప్తామా, హోలీ స్పిరిట్ యు నెవర్ టైస్ ఎ లైస్. నువ్వెప్పుడు అబద్ధం ఆడవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే అంట తప్పు చేయడానికి భయపడతాం. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుందా, మనల్ని గద్దిస్తుందంట. పరిశుద్ధాత్మ మనల్ని బుద్ధి చెప్తూ ఉంటుంది. ఒకవేళ నీకు ఏదైనా చిరలవాట్లు ఉన్నాయనుకోండి, మన చిరలవాట్లు ఉంటే ఒకవేళ మనం చేయాలనుకుంటాం, కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడు కదా, మనలో ఉన్న అంతరిక్ష పురుషుడు. అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకున్న తర్వాత, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ అంటదండి, వాడికి వెళ్ళొద్దు, ఆ పని చేయొద్దు, చేస్తే పాడైపోతావు అని పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందండి. అలా ప్రేరేపించి మనం తప్పు చేయడానికి ప్రయత్నం చేయం. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే మనం తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తామంట. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం ముందుకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటామంట. కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పశ్చాత్తాపడేలా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ముందు నడిపిస్తాడని కుమార్తె వాక్యం లేదా. ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు పాపం చేయడానికి భయపడతారు, ఏదైనా మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నోట్లో కూడా ఏమొస్తాయి, పరిశుద్ధాత్మ మాటలు వస్తాయి. మన హృదయంలో వాక్యం ఉంటే మన నోట్లో చూ దేవుని వాక్యం వస్తుంది. మన హృదయంలో చెడ్డ మాటలు ఉంటే బయటకు కూడా చెడ్డ మాటలు వస్తాయి. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు కూడా పరిశుద్ధే కదా. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధులయ్యుండుడి. హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో ఉండేది, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఐ యామ్ హోలీ, యూ షుడ్ బి హోలీ. కుమార్తె ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే మన శక్తివంతులుగా మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ మనలో ప్రేమ కూడా పెంచుతుందంట. కుమార్తె పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎవరిని ప్రేమించలేము. కానీ పరిశుద్ధాత్మ నింపబడతంట శత్రువులు కూడా మనం ప్రేమించగలమంట. ఎవరైతే తిడతారో వాళ్ళతో కూడా మనం స్నేహం చేయగలుగుతాం. కుమార్తె ఆత్మలో బలాన్ని పొందుకుంటే మన అద్భుతాలు చేయగలం. కుమార్తె శిష్యులు పరిశుద్ధాత్మ నింపుకొని పెరిగివారికి ఉన్న శిష్యులు శక్తివంతులుగా మార్చబడ్డారు. ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకు వచ్చినప్పుడు ప్రవచించడం స్టార్ట్ చేస్తారు. పరిశుద్ధాత్మ వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు దయ్యాలను వెళ్ళకుండా స్టార్ట్ చేస్తారు.
పరిశుద్ధాత్మ వల్ల వచ్చిన తర్వాత చనిపోయిన వరకు లేపగల శక్తి వల్ల వచ్చింది కుమారుడు. ఒకటి పిరికి వారే వీళ్ళు, మాట్లాడడం రాని వారే, వాక్యం కూడా తెలియని వారే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో వచ్చిందో వాళ్ళు సర్వసత్యంలోకి వెళ్ళిపోయారు కుమారుడు. ఈ 12 మంది శిష్యుల్లో 11 మంది దేవుడి కోసం ప్రాణాలను అర్పించారండి. హతసాక్షులైపోయారు వాళ్ళు ఏమైపోయారు? హతసాక్షులు. పేతురు అంటాడు, ఈయన ఏసేది కానీ గొప్పవాడు కాదు కాబట్టి అలాగేండి తల కిందకే సిలువేయని అంటాడు. అంటే అంత శక్తి ఎందుకు వచ్చింది దానికి? దే ఫిల్ విత్ హోలీ స్పిరిట్. కుమారుడు పరిశుద్ధాత్ముడు వల్ల వాళ్ళు తప్పు చేయలేకపోయారు. పరిశుద్ధాత్ముడు వల్ల దేవునికి భయపడలేదు వాళ్ళు కుమారుడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు. నీకు ఎవ్వరు శత్రువులు అంటే పరిశుద్ధాత్మ ఉంటుంది. ఎందుకంటే శత్రువులు కూడా ప్రేమించే ఓర్పు సహనం పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తాడు. అటువంటి పరిశుద్ధాత్మతో నింపబడదు గాక కుమారుడు. ఈ పరిశుద్ధాత్మ మనలోకి వస్తే భాషలతో మాట్లాడతాం. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ప్రవచించడం స్టార్ట్ చేస్తాం. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే దర్శనాలు చూస్తాం. ఇదంతా జరగాలంటే ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ వలన మాత్రం జరుగుతుంది, ఇక దేని వలన జరగదు కుమారుడు. కాబట్టి వాక్యం వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత గొప్ప స్వస్థత ప్రకటించిన కుమారుడు. సౌలు పౌలుగా మారిన తర్వాత గొప్ప సేవ చేశాడు, దెయ్యాలను వెలగొట్టాడు. పరిశుద్ధాత్మ నింపబడ్డాడు పౌలు, అభిషేకంతో నింపబడ్డాడు కుమారుడు. కారణం ఏంటంటే తెలుసా? ఈ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ నింపబడితే నువ్వు కూడా శక్తిని పొందుకుంటావు కుమారుడు. స్టెఫను అభిషేకించబడిన తర్వాత, స్టెఫన్ని చెయ్యి వేసి ప్రార్థన చేసిన తర్వాత స్టెఫను సేవకుడిగా మారాడు. యవనస్తుడైన స్టెఫను సమాజ మందిరంలో వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వల్ల మారిపోయిందంట. కారణం తెలుసా? ఈ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ముఖంలో క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. కారణం తెలుసా? స్టెఫన్ వాస్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడాడు స్టెఫన్. స్టెఫన్లో ఒక ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ ప్రవచించేలా చేసింది కుమారుడు. అంటే మనలో పరిశుద్ధాత్మ ఉంటే మన మొక్కలో కూడా పరిశుద్ధాత్మ కనిపిస్తుంది. మన మొక్కలో, మన జీవితంలో యేసై ఉంటే మన మొక్కల్లో కూడా యేసై ఉంటాడు కుమారుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి రావాలంటే వేరే వాళ్ళ స్థానం ఉండకూడదు కుమారుడు. మన హృదయం, మన జీవితంలో శోభ ఉండదండి, కుర్చీ ఉంటుంది అంతే. ఒక్క వ్యక్తి కూర్చోగలరు మన హృదయంలో, ఇద్దరు కూర్చోలేరు. అంటే ఈ ఇంట్లో భర్త, భార్య, పిల్లలు యేసుప్రభుని కూర్చోలేరు. అయితే నీ కుటుంబం అయిన ఉండాలి, లేకపోతే యేసయ్య ఉండాలి. యేసయ్యని హృదయంలో ఉంటే వేరే వ్యక్తికి ఛాన్స్ లేదు. అందుకంటారు కదా ప్రకటన 3:20 ఆయన ఏం చేస్తాడంట? మన తలుపు దగ్గర ఉండి తలుపు కొడుతూ ఉన్నాడంట. ఎవరైతే స్వరం విని తలుపు తీస్తారో అప్పుడు ఆయన మన ఇంట్లోకి వచ్చి, మన హృదయంలోకి వచ్చి మనతో పాటు ఆయన మనం కూర్చోలేంట భోజనం చేయగలుగుతామంట. హల్లెలూయా. చూసారా? అది ఇక్కడ దేవుడు చేసే అద్భుతం కుమారుడు. ఎప్పుడైతే మనం హోలీ స్పిరిట్ నింపబడతామో అప్పుడు మనం ప్రవచించగలుగుతాం. యేసే మన హృదయంలో ఉంటే మన మొక్కలో కూడా యేసే కనిపిస్తారు. మన హృదయంలో యేసే లేకపోతే మన మొక్కలో యేసే కనిపించదు. మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటే 10 మంది మన పరిశుద్ధాత్మ కనిపిస్తుంది, లేకపోతే పరిశుద్ధాత్మ హృదయంలో కనిపించదు కుమారుడు. వాక్యమైన గాడ్ ఇస్ టాకింగ్ విత్ యూ రైట్ నౌ. హోలీ స్పిరిట్ ఇస్ టాకింగ్ విత్ యూ రైట్ నౌ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా ఈరోజు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ నింపబడతావో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటావు, అప్పుడు నువ్వు శక్తివంతుడిగా మార్చిపోతావు కుమారుడు. కాబట్టి నీ జీవితంలో విజయం కావాలంటే, నువ్వు గొప్ప సాక్షిగా మారిపోవాలంటే, 10 మందికి పనికొచ్చే పాత్రగా మారిపోవాలంటే యూ షుడ్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. శిష్యులు ఒకప్పుడు పిరికివారే, కానీ కొన్ని లక్షల మంది ముందు సువార్త ప్రకటించారు కుమారుడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడతావో ఎప్పుడు కూడా భయపడవు. ఇర్మియాతో మాట అన్నాడు, ఇర్మియా నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను. నువ్వు వెళ్ళు, వాక్యం బోధించు, నీ
నూరుగా నేను ఉంటాను. నువ్వు వెళ్ళు, జనాలను నడిపిస్తాను. అంటే పరిశుద్ధపు దేవుడు చేస్తున్నది. మనం ధైర్యంగా వెళ్ళడమే పరిశుద్ధపు దేవుడు కార్యం జరిగిస్తాం మన పట్ల. మనం భయపడ్డమంటే ఏ పని చేయలేకపోవడం. ఇఫ్ యూ ఫియర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ ఫియర్ యూ కెనాట్ వాక్ ఇన్ డిఫరెంట్. అందుకే కదా థౌజండ్స్ ఆఫ్ మైల్స్ స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. నువ్వు 1000 అడుగులు వేయాలన్నా మొదటి అడుగు నువ్వు వేయాలి. అది వేయలేకపోతే నువ్వు అనుకున్న సాధించలేదు. మై డియర్ ఫ్రెండ్, పరిశుద్ధాత్మ వాక్యం నీతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ విత్ హోలీ స్పిరిట్, ఫస్ట్ యూ హ్యావ్ టు రిపెంట్ యువర్ సెల్ఫ్. నీలో పరిశుద్ధాత్మ ఆహ్వానించు, అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యము జరుగుతుంది. కుమారుడు వాక్యం వినరా. ఈరోజు అనేక ఆత్మలు, అందుకని చూడండి సామెత గ్రంథం 28:1 అంటాడు కదా. సామెత గ్రంథం 28:1. అనేక ఆత్మలు క్రీస్తు చెంతకు నడిపిస్తూ, అంతేకాకుండా సింహం వలె బహుధైర్యం కలిగి జీవిస్తావు. బయలుగా సింహం వలె పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే మనలో, ఎందుకంటే మన క్రీస్తు ధైర్యవంతుడు. ఆయన సింహం, మన ఎవరు కొత్త సింహం. అక్కడ మనకు కూడా సింహాలు ఆయన పిల్లలం కాబట్టి దేనికి భయపడుతుంది. ఈరోజు భయపడుతున్నావేమో, కానీ ఆ పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు కూడా ఒక శక్తివంతుడిగా మార్చబడతావు, ఒక పరిశుద్ధాత్మ దేవుడిగా మార్చబడతావు. యూ విల్ ఫిల్డ్ విత్ గ్రేట్ హోలీ స్పిరిట్ అంటే కుమారుడు. ఈరోజు దేవుడి వాక్యం నీతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంది. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో తెలియదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను సర్వసత్యంగా నడిపించాలని ఆశపడతాను. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఎవరికి భయపడవు. పరిశుద్ధాత్మ ఉంటే ధైర్యంగా దేన్ని ఎదుర్కొంటావు. పరిశుద్ధాత్మ పడితే నువ్వు ఎవరైనా చేయించగలవు. అది నీళ్ళకి రావాలంటే ముందు నీళ్ళు పరిశుద్ధాత్మ ఉండాలి. ఇఫ్ యూ ఫిల్ విత్ హోలీ స్పిరిట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ పవర్ఫుల్. ఆర్డినరీగా ఉన్న పర్సన్, జీరోగా ఉన్న నిన్ను హీరోగా మార్చేది పరిశుద్ధాత్మ. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చేది పరిశుద్ధాత్మ. భయపడుతున్న నిన్ను ధైర్యంగా మార్చేది పరిశుద్ధాత్మ. కుమారుడు ఈరోజు వాక్యం పేరాలి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తెలియదు, కానీ ఆత్మల బలాన్ని పొందు. ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు తెలుసా? సాతాను చూసి నీలో బలం తక్కువైపోయింది. పై రూపం బలం కాదు కావాల్సింది, ఆత్మల బలం కావాలి. అప్పుడే చీకటి శక్తులతో నువ్వు ఎదిరించగలవు, చీకటి శక్తుల మీద విజయాన్ని సాధించగలవు, చీకటి శక్తుల మీద గొప్ప శక్తిని పొందగలవు. కుమారుడు ధైర్యం కూడా సింహం అది అంటాడు కదా. నీతిమంతుడంట సింహం వల్ల ధైర్యంగా ఉంటాడంటండి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. మనకు కూడా అంత ధైర్యంగా ఉండాలండి. మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. కుమారుడు శిష్యులు పరిశుద్ధాత్మ నింపుకున్నారు. స్టెఫన్ పరిశుద్ధాత్మ నింపుకున్నాడు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. కుమారుడు నువ్వు కూడా పరిశుద్ధాత్మ నింపబడితే యూ విల్ బికమ్ ద మైటీ పర్సన్, యూ విల్ బికమ్ ద పవర్ఫుల్ పర్సన్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కుమారుడు ఈ వాక్యం మీద నువ్వు ఏ స్థితిలో వాక్యం ఉన్నావో తెలియదు, కానీ ఏ పరిస్థితిలో వాక్యం ఉన్నావో తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాడు. మై ఫ్రెండ్, యూ డోంట్ ఫియర్, గాడ్ ఆల్వేస్ విత్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వే పరిస్థితుల్లో వాక్యం విన్నా సరే దేవుని దగ్గర రా, పరిశుద్ధాత్మ పడతాడు. వీళ్ళు ప్రభా దయచేసి హోలీ స్పిరిట్తో నింపు ప్రభు అన్నాడు. ప్రభుని ఎప్పుడు ప్రార్థన చేస్తావు, ఆదరణకర్తని నీ హృదయంలో పంపిస్తాడు. కుమారుడు ఆ పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది, ఆ బలం నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు కూడా శక్తివంతుడిగా మార్చబడతావు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ శక్తి ఉందా? అది పొందుకోవాలంటే నువ్వు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి. అప్పుడే నీలో పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. ఈరోజు నువ్వే పరిస్థితిలో వాడుకున్నావో తెలియదు, కానీ ఏ పరిస్థితిలో ఈ ప్రసంగం వింటున్నావో తెలియదు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ నేను మాట్లాడుతున్నాను. హోలీ స్పిరిట్ టాక్ విత్ యు మై ఫ్రెండ్. దీన్ని ప్రార్థన చేయండి, ఆయన ప్రార్థన చేయండి. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావు, ఎక్కడైతే అపజయాలు ఫాలో అవుతున్నావు, ఎక్కడైతే నేను పనికిరాననుకుంటున్నావు, అక్కడ దేవుడు నిన్ను ఓడిపోయిన చోట గెలిపివ్వగలరు. ఎక్కడైతే చీ అన్నారు అక్కడ పనికొచ్చే పాత్రగా మార్చగలరు. అది హోలీ స్పిరిట్లో ఉన్న పవర్. కుమారుడు
శిష్యులందరూ హేళన చేశారు ప్రజలు. కానీ అదే శిష్యులు అనేక మంది దేవుడి కొరకు చేపలు పట్టే శిష్యులు మనుషులు పట్టించాలిగా దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు అలా చేయాలని ఆశపడుతున్నావు. అలా చేయాలంటే నువ్వు కూడా పరిశుద్ధత నింపబడాలి. పరిశుద్ధత అభిషేకాన్ని పొందుకోవాలి కుమారుకున్నావు. ఆయన ఆదరణ కర్తకి ఈరోజు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య జీవిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆదరణ కర్తే మన జీవిత గొప్ప కార్యం చేయబోతున్నాడు కుమారుకున్నాడు. పరిశుద్ధత పరిశుద్ధత నమ్మట్లేదు కుమారుకున్నాడు. పరిశుద్ధత లేకుండా హోలీ స్పిరిట్ లేకుండా ఎలా అద్భుతాలు జరుగుతాయి ఆలోచించండి ఒకసారి. దేవుడు బాప్టిజం పొందగానే ఆయనకి ఏమొచ్చింది తెలుసండి? పరిశుద్ధాత్మ శక్తి పావురం వల్ల ఆయన మీదకి వచ్చి వాలిందంట. అప్పుడు ఏం చేయమని తెలుసండి? శక్తివంతుడిగా మార్చబడ్డాడు. అంటే అప్పటికే శక్తివంతుడే, కానీ పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. అనేక మంది రక్షించుకున్నాడు. అనేక మంది మార్చాడు. చనిపోయిన వారు లేపాడు. ఆయన కుంటి వారు కాళ్ళు ఇచ్చాడు. గుడ్డి వారు చూపునిచ్చాడు. చనిపోయిన లాజర్ లేపడుకో మడుకు. ఇటువంటి అద్భుతాలు నువ్వు కూడా చేయగలుగుతావు. ఎలా అంటే నువ్వు కూడా పరిశుద్ధాత్మ నింపబడు. ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాను మడుకున్నాను. రోజు భయపడక దిగిలి పడకు. పరిశుద్ధ దేవుడి జీవితంలో చేయబోతాను. ప్రార్థన చేయడం తలచినట్టయితే, ఈ వాక్యం ఫలబతుకున్నట్టయితే, ఈ వాక్యంతో దేవుడితో మాట్లాడేటైతే, ఈ వాక్యం నా కొరకే నువ్వు అనుకున్నట్టయితే నాతో ప్రార్థనలు ఏకీపించు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు బతుమాలనుకుంటున్నాను. దేవుడు నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఉన్న చోట ఎక్కడి నుంచి వాక్యం తెలియదు, కానీ ఉన్న ప్రదేశం మోకలేదు నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నీ కొరకు, మీ కుటుంబం కొరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని వేడుకుంటాను. ప్రార్థన చేద్దామా? తలొచ్చినట్టయితే, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడబడుచు వేస్తే నీకు వందనాలు ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. నిజమే తండ్రి. ప్రభా, పరిశుద్ధత నింపబడితే తండ్రి అద్భుతాలు చూస్తామైనా. పరిశుద్ధత నింపబడితే తండ్రి గొప్ప ఆశ్చర్యాలు చూస్తాం. పరిశుద్ధత నింపబడితే ప్రభా పిరికి వారిగా ఉన్న మేము శక్తివంతులుగా మార్చబడతాం. ప్రభా అన్నాడు ప్రభా, శిష్యులు పిరికి వారిగా ఉన్నప్పటికీ ప్రభా పరిశుద్ధత నింపబడిన తర్వాత వాళ్ళు శక్తివంతులుగా మార్చబడతారు ప్రభా. 120 మంది మేడగదిలో ఆయన పిరికి వారికి వెళ్ళారు తండ్రి, కానీ బయటకు వచ్చి సింహాల్లా వచ్చారు ప్రభా. ఎవరైతే ప్రభా ఈ వాక్యం విన్నారు ప్రభా, వాళ్ళ భయం తొలగించారు. పరిశుద్ధత నింపండి ప్రభా, శక్తివంతులుగా మార్చండి. ఫిల్ దెమ్ విత్ ది హోలీ స్పిరిట్ లో అండ్ మేక్ దెమ్ ఏ పవర్ఫుల్. కుమారుడు ఈరోజు వాక్యుడితో మాట్లాడింది కాబట్టి ఈరోజు నుంచి ధైర్యంగా ఉంటుంది. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను కదా నీ కొరకు, నువ్వు అద్భుతంగా మార్చిపోతున్నావు ప్రభా. నిజమేనా ప్రభా? ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, ఫలింప చేయండి. వారి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చారు ప్రభా. ప్రభా ఎంతమంది వాక్యం విన్నారు, ఈ వాక్యాన్ని ఫలింప చేయండి ప్రభా. మంచి నేల మీద పండిన విత్తనాలు 30 వంతులు 60 వంతులుగా 100 వంతులుగా ఫలింప చేయండి ఆయన. మీరే ప్రభా వాళ్ళ జీవిత గొప్పగా జరిగించండి. ఈ వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా నెమ్మది సాయం దయచేయండి. మీరు నడిపించి బలపరచండి. ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసును సమర్పించుకుంటూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసురక్తమే జయం, శివరక్తమే జయం. యేసు సంపూర్ణించుకును గాక, అపవాదికులకు నాశనాంతకులకు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మనే సహవాసం మన కుటుంబాలు ఆయన పర్యంతరం మన కుటుంబాలను అధికముగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.